హలో ఫ్రెండ్స్, ఇస్మార్ట్ జోడీ అయితే ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఇంకా విన్నర్ ఎవరా అనేది తెలియాల్సి ఉంది. ఆల్రెడీ అది కూడా తెలిసిపోయింది. నాకైతే అప్డేట్ అయితే వచ్చేసింది. మీ అందరికీ కూడా తెలిసిపోయే ఉంటుంది. తన లక్‌ని పరీక్షించుకోవడానికి వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన లాస్య మంజునాథ్ అయితే మళ్ళీ వెంటనే ఎలిమినేట్ అయితే అవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సుజాత, రాకేష్‌లు కూడా ఎలిమినేట్ అయితే అయిపోయారంట. చాలా ఏడ్చేశారు సుజాత, రాకేష్ అయితే. ఎందుకంటే మేము ఇక్కడి వరకు వస్తామని మేము అస్సలు అనుకోలేదు. కానీ ఇక్కడి వరకు వచ్చాము. మాకు అదే చాలు. మమ్మల్ని ఎంతోమంది ఎన్నో రకాలుగా అవమానించారు. కానీ అవన్నీ తట్టుకొని నిలబడ్డాము. చాలా థాంక్స్ అన్నయ్య ఈ ఆపర్చునిటీ మాకిచ్చినందుకు అని ఇంకా రాకేష్, సుజాత అయితే ఎమోషనల్ అయిపోయారు. ఇంకా తర్వాత సోనియా, ఎస్‌లు కూడా ఎలిమినేట్ అయిపోయారు. వీళ్ళు అంతగా ఎమోషనల్ అయితే అవ్వలేదు. మాకు ఈ ఆపర్చునిటీ రావడమే మేము వరంగా భావిస్తున్నాము. ఎందుకంటే పెళ్ళైన వెంటనే మాకు ఈ ఆపర్చునిటీ రావడం అనేది మేము చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము అనేసి వాళ్ళిద్దరైతే అన్నారు. ఇంకా ఫైనల్‌గా 3 కపుల్స్ అయితే మిగిలారు. అమర్ తేజులు, ఇంకా ప్రేరణ, ఖమ్మం శ్రీపద్‌లు, అలాగే ఆదిరెడ్డి, కవితలైతే మిగిలారు. వీళ్ళ ముగ్గురిలో ఎవరు విన్నర్ అయ్యారో మనందరికీ తెలిసిపోయింది. మనం ఎవ్వరం ఊహించని కపుల్ అయితే విన్నర్‌గా నిలిచారన్నమాట. కానీ చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న ఒక కపుల్ అయితే థర్డ్ ప్లేస్‌లో ఉండడం వల్ల వాళ్ళ ఫ్యాన్స్ అయితే తట్టుకోలేకపోతున్నారు. మరి మీరు గెస్ చేయగలిగితే కామెంట్ అయితే చేసేసేయండి. అసలు విన్నర్ ఎలా అయ్యారు ఆ కపుల్ అనేది తెలుసుకోవాలనుకుంటే మనమైతే ఫుల్ ఎపిసోడ్ అనేది చూడాల్సిందే. చాలా కష్టపడ్డారు ఈ 3 జంటలు కూడా. అలాగే మిగతా జంటలు కూడా కష్టపడ్డారు ఇక్కడ వరకి రావడానికి. మరి ఈ 3 కపుల్స్‌లో ఏ కపుల్ అయితే విన్నర్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు? అసలు ఏ కపుల్ విన్నర్ అయిందని అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. లాస్ట్‌కి మన ఓంకార్ అన్నయ్య అయితే ఏదో ఒక ట్విస్ట్ అయితే ఇచ్చే ఉంటాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్. బాయ్ బాయ్.